క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు ఇది. ఆసియా క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఇండియా పాకిస్తాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఎప్పుడు ఈ రెండు జట్ల మధ్య రసవత్రంగా జరిగే క్రికెట్ పోరులో ప్రతి ఓవర్ ప్రతి బాల్ ఉత్కంఠను రేపుతుంది. ప్లేయర్లంతా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి కప్పు దక్కుతుంది, ఎవరు తలపట్టుకుంటారో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయనే అంశంపై సీనియర్ క్రికెట్ అనలిస్ట్ చంద్రశేఖర్ తో కలిసి అనిల్ మరిన్ని డీటెయిల్స్ తెలుపుతారు. ఆసియా కప్లో భాగంగా గత 41 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆసియా కప్లో ఫైనల్లో టఫ్ ఫైట్గా జరగబోతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దీనికి సంబంధించి జరిగినటువంటి ఆసియా కప్లో జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా టీమిండియా విజయం సాధించి చాలా దూకుడుగా ఉంది. రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఫైనల్లో ఇండియా అండ్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఆన్ పేపర్ చూస్తే ఇండియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ సైడ్, బట్ డెఫినెట్గానే ఇవాళ మాత్రం ఒక టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్ పేపర్ ఇండియా బలంగా ఉన్నా కూడా న్యాచురల్గానే ప్రెషర్ అనేటువంటిది ఇండియా మీద ఉంటుంది. బికాస్ పాకిస్తాన్ ఇవాళ ఎట్లా ఆడుతుందంటే గో ఫర్ కిల్. దే హ్యావ్ గివెన్ ది లైసెన్స్. ఎందుకంటే వాళ్ళకి కోల్పోయేదేం లేదు, పోరాడితే పోయేదేముంది అనేటువంటి విధంగా వాళ్ళు ఆడతారు. ఎట్లయితే మనం సూపర్ 4లో శ్రీలంక మన మీద 202 ఇచ్చేస్తే కూడా చేయడానికి ఎంత ప్రయత్నం చేసింది, సూపర్ 4 దాకా తీసుకొచ్చింది అనేది చూసాం. దానికి కారణం ఏంటి అంటే కనుక నో బ్యాగేజ్. ఎట్లాగూ వాళ్ళు ఫైనల్స్కి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓకే యూ ఫైట్ అనేటువంటి నేచర్ తోటి శ్రీలంక ఎలా అయితే బ్యాటింగ్ చేసిందో ఆడిందో వాళ్ళు ఇవాళ కూడా పాకిస్తాన్ అదే రకమైనటువంటి ఇది. మోరోవర్ ఆన్ ద ఫీల్డ్ కన్నా కూడా ఈ ఏషియా కప్లో చూస్తే మనం ఆఫ్ ద ఫీల్డ్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి. అవే చాలా ఎక్కువగా హైప్ తీసుకొచ్చినాయి. అందుకని అట్లాంటి సందర్భంలో సహజంగానే ఈ రోజున ఇండియా కొంచెం ఇదిగా ఉంటుంది. ఎందుకంటే కప్ ఇచ్చినా కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏసీసీ చీఫ్ పీసీబీ చైర్మనే. కాబట్టి మేము తీసుకోము ఆయన చేతుల మీదుగా అనేటువంటిది సూర్యకుమార్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది. అంతేకాకుండా నీ ప్రత్యర్థి ఎలాంటి వాళ్ళు ఏంటి అనేటువంటిది కాకుండా అంటే వాళ్ళతోటి మనకి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎలా ఉన్నాయి ఏంటి వాటన్నిటిని పక్కన పెడితే కనుక నువ్వు మైదానంలోకి దిగినప్పుడు ఒక టీంని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా అసలు వాళ్ళు ప్రత్యర్థులే కాదు, వాళ్ళని మేము అసలు పట్టించుకోము అనేటువంటివి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొంచెం వాళ్ళని ఫైరప్ చేసేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఫైనల్స్ మాత్రం ఒక డిఫరెంట్ ఫైనల్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ బ్యాటింగ్ కనుక చూస్తే మనకి ఇండియా తరఫునకు సంబంధించి మొదటి నుంచి కూడా మనకి అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ నుండి ఇప్పుడు మనకి లాస్ట్గా జరిగినటువంటి మ్యాచ్ వరకు కూడా హై స్కోర్ ఇచ్చారు. ఈ రోజు బ్యాటింగ్ లైనప్ ఎట్లా బాగుంటుంది? బ్యాటింగ్ లైనప్ అనేటువంటిది ఎస్ సేమ్ అదే ఇది టీం ఉంటుంది. అంటే బుమ్రా అండ్ శివం దూబే విల్ బి బ్యాక్ అండ్ హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా విల్ బి బెంచ్డ్. కాబట్టి వాళ్ళు మళ్ళీ బెంచ్కే పరిమితం అయ్యేటువంటిది. మీరు అన్నది కరెక్టే. అది ఇప్పుడు ఇండియా చేసినటువంటి ఏషియా కప్లో ఆడినటువంటి అటు లీగ్ ఫేస్ కావచ్చు లేకపోతే గ్రూప్ సూపర్ 4 మ్యాచ్ల్లో కూడా ఇండియా చేసినటువంటి రన్స్లో ఆశ్చర్యకరంగా 35% స్కోర్ చేసినటువంటిది అభిషేక్ శర్మే. ఈవెన్ మనం అన్ని మ్యాచ్లు చూసాం, అభిషేక్ శర్మ ఒకసారి అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ తడబట్టం అనేటువంటిది. లక్కీగా లాస్ట్ సూపర్ 4లో లాస్ట్ మ్యాచ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. కానీ లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మనం ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఓవరాల్గా అభిషేక్ శర్మ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది ఇండియాకు ఉన్నటువంటి ఒక వీక్ పాయింట్గా ఈ టోర్నమెంట్కి సంబంధించి చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోంది అంటే హార్దిక్ పాండ్యా యొక్క అవైలబిలిటీ ఏంటి అనేటువంటిది స్టిల్ దేర్ ఇస్ నో గ్యారంటీ. ఒక కన్ఫర్మేషన్ అనేటువంటిది టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఇంకా ఏం రాలేదు. అంటే వెదర్ హీ విల్ బీ ఇన్ ది ప్లేయింగ్ 11 ఆర్ నాట్ అనేటువంటిది. అది కనుక అయ్యేట్లయితే డెఫినెట్గా ఒక సెట్ బ్యాక్ అవుతుంది ఇండియాకి. ఎందుకంటే కాకపోతే అతని ప్లేస్లో హర్షదీప్ సింగ్ అని అట్లీస్ట్ ది పెనల్టిమేట్ ఓవర్ని శ్రీలంక తోటి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ సూపర్ ఓవర్ని చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. కాబట్టి డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా పేరున్నటువంటి హర్షదీప్ సింగ్ వస్తాడు. అండ్ అంటే ఆ 3 మార్పులు ఉండేటువంటిది. ఎనీవే శివం దూబే విల్ బి బ్యాక్ అండ్ దిస్ బుమ్రా విల్ బి బ్యాక్. మిడిల్ ఆర్డర్ కొంచెం పని కట్టుకొని అంటే ఒక బాధ్యతతో ఆడాల్సినటువంటి అవసరం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా అతను అంత ఫామ్లో లేడు. ఎక్సెప్ట్ దట్ యూఏఈతో జరిగినటువంటి 47 నాట్అవుట్ని మినహాయిస్తే కనుక పెద్ద ఫామ్లో లేడు. అంటే మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ నమ్మదగినటువంటి ఇది చేస్తూ ఉన్నాడు, సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. ఆన్ టాప్ అభిషేక్ శర్మ. కాకపోతే అదృష్టం ఏంటి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావడం అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ టీమ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి మొదటి అంటే గత 2 మ్యాచ్లు జరిగాయి కానీ ఫైనల్లో మొదటి మ్యాచ్. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో మినీ
వార్గా కూడా దీన్ని కొంతమంది క్రికెట్ అభిమానులు చూస్తారు. సో టాస్ గెలిస్తే పిచ్ ఎవరికి సహకరిస్తుంది ఎక్కువ? ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ ఏషియా కప్లో లాస్ట్ 10 మ్యాచెస్ని ఇఫ్ యూ టేక్ ఇట్ ఫైవ్ టైమ్స్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచింది, అలాగనే 5 టైమ్స్ టీమ్ బ్యాటింగ్ సెకండ్, అంటే చేస్తూ గెలిచారు. సో కాబట్టి అక్కడ ఈవెన్ ఇవాళ కూడా అక్కడ టాస్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండేటువంటి పరిస్థితి లేదు. మరోవర్ మొదట్లో ఏంటి అంటే దుబాయ్లో జరుగుతోంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనేటువంటి వాదనలు కూడా వచ్చినాయి, కానీ డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడలేదు. కాకపోతే ఓవరాల్గా ఏంటి అంటే కనుక సహజంగానే సెకండ్ బ్యాటింగ్ చేయడానికి, అంటే టాస్ గెలిచినటువంటి టీము బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ చేసి ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేయడానికి, అంటే దే లవ్ టు చేస్ ది టార్గెట్ అనేటువంటిది. కారణం ఏంటి అంటే ఒకటి ఎంత డ్యూ ఫ్యాక్టర్ లేదనుకున్నా కూడా సహజంగానే చీకటి పడుతున్న కొద్దీ ఆ ఒక మంచు ప్రభావం కొంచెమైనా కానీ ఉంటూ ఉంటుంది. దానివల్ల స్పిన్నరు గ్రిప్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టం అవుతుంది. యూ బెటర్ ఫీల్డ్ ఫస్ట్ అండ్ అండర్స్టాండ్ ది టార్గెట్ అండ్ యూ గో ఫర్ ది బ్యాంగ్ అనేటువంటి ఇదిలోనే ఉంటుంది. కాబట్టి ఎవరు టాస్ గెలిచినా కూడా ఓవరాల్గా ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మొత్తానికి చూడొచ్చు, హై వోల్టేజ్ మ్యాచ్, టఫ్ ఫైట్ అయితే ఈరోజు దుబాయ్లో జరగబోతుంది. సో మొట్టమొదటిసారిగా ఆసియా కప్లో ఫైనల్లో మాత్రం ప్రత్యర్థి జట్టు అయినటువంటి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాలంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఇక మరోవైపు టాస్ ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ఫీల్డ్ తీసుకుంటూనే కొంత బెటర్ అంటూ కూడా క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్, అనిల్, V6 న్యూస్.